పట్టున పడినటువంటి వర్షం ఆధారంగా భూమి మీద పాడి పంట కలుగుతోంది. పాడి పంట కలిగితే మనుష్యులు పశువులు కూడా కడుపు నిండా ఆహారం తిని నీళ్లు తాగుతున్నాయి. సంతోషాన్ని పొందినటువంటి మనుష్యులు ఉత్కృష్ట ప్రాణులు కనుక వాళ్ళు మళ్ళీ యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి మళ్ళీ హవిస్సు దేవతలకు అందుతోంది. ఇదొక ధర్మచక్రం. ఈ ధర్మచక్రం తిరగడానికి ఆధారభూతములైనవి అంటే యజ్ఞము వేదము. ఈ యజ్ఞమును వేదమును సంరక్షించడానికి ఏ మహానుభావుడు దేవకీ వసుదేవుల కడుపున అవతారమును ఎత్తి ఒక రూపంతో ఈ భూమి మీద ప్రభవించాడో ఆయన అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు. ఆ కంటికి కనపడేటటువంటి వాటిలో చెవులకు వినపడేటటువంటి సమస్త శబ్దములలో నారాయణ స్వరూపుడై ఆయనే ఉన్నాడు. దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని కదా. అటువంటి పరమాత్మ